నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అనేక రంగాల్లో వాడుతున్నారు. దాని మంచి చెడు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా బ్రిటన్లో దీని యొక్క విచిత్రమైన కార్యక్రమానికి వాడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వము ఒక ఏఐ టూల్ను డెవలప్ చేసింది. అదేంటంటే ఎవరు హత్య చేయబోతున్నారని ముందుగా ప్రెడిక్ట్ చేయడం. చూడండి, ఆశ్చర్యం వేస్తుంది. సో ఇట్ విల్ ప్రిడిక్ట్ ద పర్సన్ హూ ఇస్ లైక్లీ టు కమిట్ ఎ మర్డర్. ఒక మనిషి హత్య చేసే అవకాశం ఉందా అని ముందుగానే ప్రిడిక్ట్ చేసి పోలీస్కి అలర్ట్ చేస్తుంది. ఇది పబ్లిక్ సేఫ్టీని పెంచుతుంది అనేది బ్రిటిష్ పోలీస్ వాదన. ఇది ఎలా అంటే పోలీస్ రికార్డ్స్ అలాగే గవర్నమెంట్ రికార్డ్స్ను వీటన్నిటిని తీసుకొని కేవలము కన్విక్టెడ్ క్రిమినల్స్ రికార్డ్స్లే కాదు, కేసెస్ ఫైల్ అయిన వాళ్ళ రికార్డులు, విక్టిమ్స్, విట్నెసెస్, ఇలా వారికి సంబంధించిన అనేక రకాలైనటువంటి డేటా, ఎథ్నిసిటీ అంటే వారి నేపథ్యం ఏంటి, అలాగే వారి ఆరోగ్య స్థితిగతులు ఏంటి, ఇలాంటి రకరకాల ప్రైవేట్ డేటా కూడా తీసుకొని ఆ టూల్ విల్ ఐడెంటిఫై ఇంకో పలానా వ్యక్తి మర్డర్ చేసే అవకాశం ఉంది అని. ఇలా ఏ టూల్ మరి ప్రిడిక్ట్ చేస్తే మరి ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుంది? మొదటి పరిణామం ఏంటంటే ఇన్నసెంట్ పీపుల్ను ఇది టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఓన్లీ ఏ టెక్నాలజీ. మనకు తెలుసు ఏఐలో కూడా ఎన్ని ఇన్అక్యురసీస్ ఉంటాయని. మీరు చాట్ జీపీటీ ఇవన్నీ వాడితే చాలా సింపుల్గా అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో తప్పుడు సమాచారం కూడా వస్తుంది. సో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎవరు అని అడిగితే నాకు రామ్నాథ్ గోయంకా అవార్డు కూడా వచ్చింది అని చెప్పి చాట్ జీపీటీ చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. అంత అత్యున్నత అవార్డు జర్నలిజంలో రామ్నాథ్ గోయంకా అవార్డు. నాకంత సీన్ ఉందా, నాకెప్పుడు వచ్చిందా, నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకోసారి మొదట్లో చాట్ జీపీటీని వాడితే నేను జనతాదళ్ యూ లెజిస్లేటర్గా ఎమ్మెల్సీగా పనిచేశాను అన్నది. పోయి జనతాదళ్ యూకు నాకేం సంబంధం, అది ఇక్కడ ఉందా, నేను ఇండిపెండెంట్గా గెలిస్తే. ఇలాంటి అనేక తప్పులు ఉన్నాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ తప్పులు తగ్గుతున్నాయని అంటున్నారు. బట్ ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్అక్యురసీస్ మనకు అనుభవం. అందుకే ఎవరికి ఉపయోగపడుతుందంటే ఏమీ తెలియని వాళ్ళకి కాదు, అన్నీ తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. చాలామందికి ఏమీ తెలియకపోతే ఏఐ ఉపయోగించవచ్చు అనుకుంటారు. కాదు, అన్నీ తెలిసిన వాడు చాలా వేగంగా పనిచేయడానికి ఆ ఏఐ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రపంచ ఎకానమీ ఈ ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఏంటి, లేదా ప్రపంచంలో రిసెషన్ వస్తుందా అని మీరు ఏఐ ప్లాట్ఫామ్స్ అడిగామనుకోండి, అది ఇచ్చే సమాచారం మీకు ఏమీ తెలియని వాళ్ళైతే దాన్ని నమ్మామనుకోండి గందరగోళం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నీకు ఆల్రెడీ రిసెషన్ గురించి, వరల్డ్ ఎకనామిక్ ట్రెండ్ గురించి అవగాహన ఉంది. అప్పుడు ఆ ఏ టూల్ ఇచ్చిన సమాచారం కరెక్టా కాదా నువ్వు రీజన్ అవుట్ చేయగలుగుతావు. నీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే వందల న్యూస్ పేపర్లు, వేల సోర్సెస్ నువ్వు స్టడీ చేయలేవు కనుక అవన్నీ స్టడీ చేసి నీకు సమ్మరీ తీసుకొచ్చి ఇస్తుంది. సో అది రైటా రాంగా అనే విచక్షణ నీకుంటేనే సాధ్యం. ఆ విచక్షణ లేకపోతే సాధ్యం కాదు. మీరు ఈవెన్ కోడింగ్ రాసే వాళ్ళు కూడా మీరు అడగండి, ఏ టూల్స్ కోడింగ్ సజెస్ట్ చేస్తాయి, వీళ్ళకి అర్థం కావాలి అది కరెక్టా కాదా అని. ఇది ఇన్ఫర్మేషన్లో కోడింగ్లో ప్రాబ్లం లేదు. కానీ క్రైమ్ను ప్రిడిక్ట్ చేయడంలో ఒక వ్యక్తి పొరపాటున హత్య చేయబోతున్నాడు అని కనుక ప్రిడిక్ట్ చేసింది అనుకోండి, పోలీసు వాళ్ళు వెనకాలపడి ఏ రకమైన హరాస్మెంట్కు దారితీస్తుంది. సో అది ఏ రకమైన హరాస్మెంట్కు కారణమవుతుంది. కంటిన్యూస్ పోలీస్ సస్పిషన్లో ఓ మనిషి ఉండాలంటే వారి హక్కులకు ఎలాంటి భంగం కలుగుతుంది. అందులో చాలా సెన్సిటివ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ను సేకరిస్తుంది కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఇక ఆ రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ ఎనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయినా ఇట్ ఈస్ ట్రైన్ ఆన్ ఎ గివెన్ డేటా.
ఏఐ ఎఫిషియన్సీ కానీ అక్యురసీ కానీ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ద డేటా ఆన్ విచ్ ఇట్ ఈస్ ట్రైన్డ్. ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చూడండి, గ్రాక్ ఉందనుకోండి, ట్వీట్స్ను ఎక్కువగా అది స్కాన్ చేస్తుంది. అందుకే ట్విట్టర్లో ఉన్న పబ్లిక్ డిస్కోర్స్ను అది పట్టుకుంటుంది. సో అలాగే మీకు ఏ టూల్ అయినా అది ట్రైన్ చేయబడిన డేటా, అంటే డేటాలోనే బయాసెస్ ఉంటే ఆటోమేటిక్గా ఏఐ టూల్ పర్ఫార్మెన్స్లో కూడా బయాసెస్ ఉంటాయి. మీకు ఇటీవల గ్రాక్ బీజేపీ పైన ఇస్తున్న ఇన్పుట్ చూస్తే మనకు అర్థమవుతుంది. బహుశా అది ట్రైన్ అయిన డేటా ట్వీట్లపై కనుక ట్వీట్లలో ఎక్కువ మంది బీజేపీని ప్రశ్నించి ఉండాలి. దాన్ని ఆధారంగా అది ట్రైన్ అయింది కనుక మోడీ గ్రాఫ్ పడిపోతుంది, మోడీ అంత హానెస్ట్ కాదు, మోడీ విద్యార్థుల అర్హతలు అనుమానాస్పదమే అంటూ వ్యాఖ్యానించింది. సో సిమిలర్గా ఇప్పుడు బ్రిటిష్ పోలీసు అమెరికన్ పోలీస్కి చరిత్ర ఉంది. అనేక రీసెర్చ్ స్టడీ చెప్తున్నాయి, దే ఆర్ ఇన్స్టిట్యూషనల్లీ రేసిస్ట్ స్టడీ. ఎందుకంటే వైట్ సుప్రీమసిస్ట్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. మనము అమెరికాలో చూసాం బ్లాక్స్ పట్ల వైట్ పోలీస్ ఎలా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇన్సిడెంట్ జరుగుతాయి. బ్లాక్ లైఫ్ మ్యాటర్ అని పెద్ద ఉద్యమమే నడిచింది. సిమిలర్గా యూకే పోలీస్ కూడా హిస్టరీ ఉంది, రేసిస్ట్ లక్షణాలకు కలిగినటువంటి పోలీస్ అని. సో ఇది ఎక్కడికి పోతుంది అంటే ఈ రేసిస్ట్ బయాసెస్ ఆటోమేటిక్గా పోలీస్ డేటాలో ఉంటుంది. ఆ డేటా ద్వారా ఏ టూల్లోకి వెళ్తుంది కనుక మైగ్రెంట్ వర్కర్స్ను, మైనారిటీస్ను, అలాగే లో ఇన్కమ్ గ్రూప్స్ను ఇది టార్గెట్ చేయొచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది జై భీమ్ సినిమాలో ఏంటి, పోలీసు రికార్డుల్లోనే కొన్ని తెగలను క్రిమినల్ ట్రైబ్స్గా, బ్రిటిష్ కాలంలో ఈ దుర్మార్గం ఉండేది, కొన్ని ట్రైబ్స్ను వాళ్ళను క్రిమినల్ ట్రైబ్స్గా భావించేవాళ్ళు. సో వాళ్ళ రికార్డుల్లో కూడా క్రిమినల్ ట్రైబ్స్గా భావించి ఎక్కడ ఏ దొంగతనం జరిగినా ఏ నేరం జరిగినా వాళ్ళ పైన అనుమానంగా చూసేవారు. అది ఎక్కడి దాకా దారి తీసిందో మనం జై భీమ్ అనుభవం చూసాం. అందువల్ల ఇది ఎథనిక్ టార్గెటింగ్కు, ఇది సెలెక్టివ్గా పేదవాళ్ళను, మైనారిటీలను టార్గెట్ చేస్తానికి ఈ ఏఐ టూల్ ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా అనుమానం. అల్టిమేట్గా హ్యూమన్ వర్క్కు, మనిషి చేయగలిగే పనికి టెక్నాలజీ ఉపయోగపడాలి. డెఫినెట్గా ఏఐ పోలీస్ వర్క్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వేల లక్షల డాక్యుమెంట్లను స్కాన్ చేయగలిగే కెపాసిటీ ఏఐకి ఉంటుంది. ఏఐ అలసిపోదు, ఏఐకి సమయం లేదు, 24 hours పనిచేస్తుంది. మనమన్నా ఒక 8 గంటలు, 10 గంటలు, 11 గంటలు పనిచేసాక ఆగిపోతాం, మిషన్లు ఆగిపోవు కదా. సో అందువల్ల ఏఐ లక్షల పేజీలను, డేటాను కూడా అది స్టడీ చేసి ఇట్ కెన్ ఫైండ్ అవుట్ ప్యాటర్న్స్, ఇట్ కెన్ ఫైండ్ అవుట్ లింక్స్, ఇట్ కెన్ గివ్ ఇన్సైట్స్. బట్ ఆ పోలీస్ ఇన్స్టిట్యూషన్ అయినా గవర్నమెంట్స్ అయినా ఆ డేటాను ఎలా వాడతామన్నది పాయింట్. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఎ డేటా, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఎ టూల్ కెన్ బి యూజ్డ్ యాజ్ పర్ యువర్ విజ్డమ్. నేను అనేకసార్లు చెప్పాను, కత్తి ఒక టూల్, దాన్ని కూరగాయలు కట్ చేస్తానికి వాడచ్చు, మెడకాయలు కట్ చేస్తానికి కూడా వాడచ్చు. అందుకే ఇది కూడా ఒక టూల్. మన ఎఫిషియన్సీని పెంచుకోవటానికి ఏఐ వాడితే అది పోలీస్ ఫోర్స్కైనా ఉపయోగమే. కానీ ఏఐ టూల్ పైన ఆధారపడే క్రైమ్ ప్రిడిక్షన్ మొదలు పెడితే దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇన్నసెంట్ మే బి టార్గెటెడ్. అమాయకులను టార్గెట్ చేసే ప్రమాదం ఉంటుంది. ఇన్హరెంట్ ఇన్స్టిట్యూషనల్ బయాసెస్ అంటే వ్యవస్థాగతంగా, సంస్థాగతంగా పోలీస్ ఫోర్స్లోకి క్రీప్ అయినటువంటి బయాసెస్ అన్నీ కూడా ఈ ఏఐ టూల్లో కూడా వచ్చి మరింత ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు.